నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. గల్ఫ్ వార్ నడుస్తుంది. దాని ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రెషర్ తాత్కాలికమే అయినప్పటికీ అంటే ప్రభుత్వం రకరకాలుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంది. మరొక కిరోసిన్ లాంటివి కూడా ఈ ఎల్‌పీజీ సమస్యకు పరిష్కారంగా రేషన్ షాపుల్లో ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ప్రత్యామ్నాయంగా విద్యుత్ పైన వండుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. డైరెక్ట్‌గా చూసుకున్నట్లయితే ప్రజలపై అంతగా ప్రస్తుతమైతే అంతగా ప్రభావం లేదు. కానీ ఇండస్ట్రీ పరంగా ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎక్కడో జరుగుతున్న యుద్ధం యొక్క సెగ మన దేశం పైన, మన రాష్ట్ర ప్రజల పైన, ఇండస్ట్రీ పైన ఎలా ఉంది? ఈ అంశాలు మనతో మాట్లాడటానికి కర్నల్ వివి రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన జాతీయ భద్రత, రక్షణ వ్యూహాలు, అంతర్జాతీయ రాజకీయాలు, గల్ఫ్ వార్‌పై మంచి పట్టుంది. ఆయన్ని అడిగి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే వివి రావు గారు. ఫస్ట్ యుద్ధం అనేదాన్ని మైట్ ఆఫ్ ది స్టేట్ అంటారు. అప్లికేషన్ ఆఫ్ మైట్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏంటంటే ఒక రాజ్యానికి లేకపోతే ఒక దేశానికి ఉన్న మొత్తం బరువు అంటే ఇందులో ఎకానమీలో కానివ్వండి, రిసోర్సెస్లో కానివ్వండి, పాపులేషన్లో కానివ్వండి, ఏదైనా డిప్లొమసీలో కానివ్వండి, సైబర్ వార్ఫేర్ అటువంటి మల్టీ డొమైన్ వార్ఫేర్ ఈ రోజుల్లో చాలా పాపులర్ ప్రాచుర్యం పొందింది. అటువంటివి కానివ్వండి, ఇవన్నీ అప్లై చేసిన తర్వాత వీటిని మైట్ ఆఫ్ ది స్టేట్ అప్లికేషన్ అంటారు. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది ఇరాన్ తోటి. అది ఎందుకంటారా, 2007లో అక్టోబర్లో జరిగిన కాండకి విరుగుడుగా హమాస్ని అణిచివేయడం జరిగింది. అయితే హమాస్ పూర్తిగా లొంగిపోలేదు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తయారుగా ఉన్నారు. వాళ్ళు వెరైటీ ఆఫ్ గొరిల్లా టాక్టిక్స్ వాడి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. లీడర్షిప్ని మల్టిపుల్ లేయర్స్లో మల్టిపుల్ టైమ్స్ ఎలిమినేట్ చేసినా కానీ వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళని డిసామ్ చేసి బహుశా 2 స్టేట్ థియరీ కానివ్వండి, సింగిల్ స్టేట్ థియరీ కానివ్వండి, అమెరికా ప్రాగల్భ్యంతో ఒక పీస్ని తీసుకురావాలని చూస్తున్నారు. అది ఇంకా సక్సెస్ఫుల్ కాలేదు. అది సక్సెస్ఫుల్ కానప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే నార్త్లో లెబనాన్ ఉంది. ఆ లెబనాన్లో షియా ముస్లిమ్స్ ఇరాన్ అండతోటి విపరీతంగా ఇరాన్ రైజ్ చేసింది ఆ హిజ్బుల్లా ఫోర్స్ని కొన్ని సంవత్సరాల క్రితం. వాళ్ళు తీవ్రంగా ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రతిఘటిస్తున్నారు. ఎస్, దీనితో పాటు ఈ సౌత్ యెమెన్లో హౌతీస్ అన్న భాగాన్ని వాళ్ళు ఏదైతే కంట్రోల్ చేస్తున్నారో, ప్లస్ వాళ్ళకి ఆర్మ్స్, ఎమ్యునిషన్, ట్రైనింగ్, తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఫైనాన్సెస్, స్ట్రాటజీ ఇవన్నీ ఇస్తా అక్కడిని కూడా చేస్తున్నారు. ఇరాన్ మెయిన్ ల్యాండ్గా ఉండగా ఇరాన్ ఆధిపత్యం స్థాపించాలని చూస్తోంది మిడిల్ ఈస్ట్లో. సౌదీ అరేబియా వేరే దేశం, వాళ్ళు కూడా ఆధిపత్యం చూపిస్తున్నారు. వాళ్ళు సున్నీస్, వీళ్ళేమో షియాస్, ఇరాన్ షియాస్. పాకిస్తాన్ ఒక్కటే న్యూక్లియర్ దేశం ఇందులో, కానీ వీళ్ళని ఎవరు లెక్క పెట్టట్లేదు. అరబ్ దేశాలు. మీరు సున్నీ షియా అన్నారు కదా, ఇప్పుడు ఇరాన్ షియా దేశం, సౌదీ అరేబియా సున్నీ దేశం, కానీ ఫలస్తీనా కోసం వీళ్ళు పోరాడుతున్నారు కదా ఇరాన్ వాళ్ళు. అంటే అక్కడ ఉన్న ఫలస్తీన్ లో ఉన్నదంతా సున్నీల కోసం షియాలు పోరాడుతున్నారు. ఇక్కడ సున్నీల కోసం సున్నీలు ఎవరు ముందుకు రావడంలా. గల్ఫ్ లో ఉన్న ఇతర దేశాలన్నీ సున్నీ దేశాలే. కానీ ఆ ఫలస్తీన్ లో ఏదైతే దారుణాలు జరుగుతున్నాయో దాని గురించి షియా దేశమైన ఇరాన్ ఒక్కటే మాట్లాడుతుంది. ఎందుకు అనుకుంటాం? ఇందులో ఆధిపత్యం కోసం మళ్ళా తెగలు మర్చిపోతారు. ఎవరు ఆధిపత్యానికి రెడీగా ఉంటారో వాళ్ళ హెల్ప్ చేయడానికి. అందుకని వీళ్ళు ప్రస్తుతానికి వెస్టర్న్ కంట్రీస్ అన్నింటినీ వీటిని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నారు. ఇరాన్ నాయకత్వంలో లెబనాన్లోని హెజ్బుల్లా వాళ్ళైతే గవర్నమెంట్లో కూడా పార్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే 13 ఎన్నో సీట్లు ఉన్నాయి వాళ్ళకి. కొంతవరకు వాళ్ళకి గవర్నమెంట్లో కూడా వాళ్ళకి సీట్ ఉంది. హమాస్కి గజాలో ఉంది కానీ వెస్ట్ బ్యాంక్లో కనిపించట్లేదు. వెస్ట్ బ్యాంక్లో ఇంకా అరాఫత్ పిఎల్లోనే కనిపిస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేయాలని చెప్పి ఒక మెయిన్ ఎయిమ్. ఎవరైతే ఈ ఇజ్రాయెల్ని తుడిచిపెట్టేయగలుగుతారో వాళ్ళకి మిడిల్ ఈస్ట్లో ఆధిపత్యం వస్తుంది. సో మీరు అన్నట్టు షియా సున్నీ ఆ డివిజన్ ఉంది, కానీ బయటకు వచ్చేసరికి షియాలోని సున్నీలోని హెల్ప్ ఎవరు అడిగితే వాళ్ళు ఇచ్చే రకాల కింద కనిపిస్తున్నారు. ఇప్పుడు ఒక పక్క ఇజ్రాయెల్ గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం, మరో పక్క ఇరాన్ కూడా
పర్షియా, గ్రేటర్ పర్షియా కోసం ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. గ్రేటర్ ఆధిపత్యం పర్షియా కోసం కోసం మీరన్నట్టు. ట్రై చేస్తుందని మనం అనుకోక్కర్లేదు. ఎందుకంటే కర్డ్స్ కొంతవరకు కట్ ఆఫే. అంటే కర్డ్స్‌ని కలుపుకుంటేనే గానీ గ్రేటర్ ఇరాన్ తయారయ్యే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఓకే. అయితే ఇప్పుడు 1917లో వెస్టర్న్ పవర్స్ అన్ని కలిపి ఈ జియోనిజం కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది ఎలియన్ కాన్సెప్ట్ మిడిల్ ఈస్ట్. అందులో డౌట్ ఏమీ లేదు. అందులో వెస్టర్న్ పవర్స్ స్వలాభం ఎక్కువ ఉంది. వాళ్ళు ఐర్లాండ్లోను, స్కాట్లాండ్లోను, దేశాలు ఎక్కడైతే ఏరియా ఫ్రీగా ఉందో, లేకపోతే ఆ రోజుల్లో కెనడాలోనూ ఇజ్రాయలీస్ని సెటిల్ చేయగలరు. కానీ కావాలని ప్రపంచం మీద ఆధిపత్యం తీసుకురావడానికి ఈ మిడిల్ ఈస్ట్లో మతం పేరుతోటి, జెరూసలేంలో ఉన్న వాళ్ళ టెంపుల్ పేరుతోటి, అదే వెయిలింగ్ వాల్ అనండి, వెస్ట్ వాల్ అనవండి, దాని పేరుతోటి ఇక్కడ ఏర్పరచుకున్నారు. ఇందులో దీనికి ఓకే. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే అప్పట్లో టర్కిష్ వాళ్ళతోటి దెబ్బలాడేవాళ్ళు. టర్కిష్ కాలిఫ్ కింద వాళ్ళు దెబ్బలాడేవారు. ఈ ఏరియా టర్కీ వాళ్ళు ఏంటంటే ఈ జ్యూస్ని ఫైనాన్షియల్స్ కింద చూసేవారు. అంటే ఓకే. క్రిస్టియన్స్ లాగా ఎదురు అంటే ఆపోజిట్ ట్రైబ్ కింద చూడలేదు. సొంతానికి పనికొచ్చే బిజినెస్ మెన్ లాగా కనిపించారు. సో ఆ విధంగా హెల్ప్ చేయడం వల్ల 2000 వరకు మనుషులు ఉండేవారు ఆ రోజుల్లో. దాన్ని ఓకే. కావాలని చెప్పి బ్రిటన్ 200-300 ఏళ్ళు విజన్ తోటి ఈ ఓకే. అగ్రిమెంట్ తీసుకొచ్చి అక్కడ ఏర్పడడం మొదలుపెట్టారు. అయితే అది సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే 1930స్లో ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయి టర్కిష్ క్యాలిఫేట్ పోవడం, తర్వాత 1930స్లో యూరోప్ రీఆర్గనైజ్ అవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు యూరోప్లో ఎస్పెషల్లీ పోలాండ్లో ఫస్ట్ జ్యూస్ పర్సిక్యూషన్ అయినప్పుడు వాళ్ళందరినీ డబ్బులు పెట్టి టికెట్లు ఇచ్చి ఇజ్రాయెల్కి పంపించడం జరిగింది. అది రాను రాను 2 లక్షల పాపులేషన్కి 1939కి చేరుకుంది. దాని తర్వాత మెల్లగా 20 లక్షల పాపులేషన్. వీళ్ళు మన పెరిగే నల్గొండ నుంచి కూడా కొద్దీ వెళ్ళినట్టున్నారు కదా జనాలు కొంతమంది జ్యూస్. ఎగ్జాక్ట్లీ ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారు. కాబట్టి నల్గొండ, ఏంటంటే మన నల్గొండ నుంచి బయటలో చూశాను నేను. మన వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ గ్రాండ్ స్ట్రాటజీ ఆఫ్ ఈ వెస్టర్న్ పవర్స్ నేను డిఫైన్ చేయాలని చూస్తున్నాను దీని ద్వారా. వాళ్ళు ఏం చేశారంటే అదే బెల్ట్లో మన జమ్మూ కాశ్మీర్లో కూడా గిల్గిట్ బాల్టిస్తాన్లో స్కడ్డు దగ్గర బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని మహారాజా గవర్నర్ ఉంటే ఒక బ్రిటిష్ లోకల్ ర్యాంకర్ అంటాం, అంటే లోకల్ ప్రమోటీ కింద వచ్చిన ఒక మేజర్ ఆ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేయడానికి జరిగింది. ఆయనకి అధికారం లేదు యాక్చువల్గా. బ్రిటిష్ వాళ్ళు ఆయన అభిశంసించకుండా అవార్డు కూడా ఇచ్చారు. 2 సైడ్ని చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బ్రిటిషర్లే ఉన్నారు ఆ రోజుని. కానీ వాళ్ళు కావాలని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో రష్యాకి అండర్ బెల్లీ కింద ఈరోజు మాస్కోకి యూక్రెయిన్ ఎలాగ ప్రోత్సహిస్తున్నారో అలాగా ఈ ఏరియాని ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా పెడదామని చెప్పి అదొకటి చేశారు. అలాగే అది 1948లోనే 47-48లోనే జరిగింది. సో అదేవిధంగా 48లోనే ఎన్ఎన్సి నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ వీళ్ళకి ఒక ఎయిమ్ ఇచ్చారు, నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి ఒక ఎయిమ్ ఇచ్చారు. అంటే అక్కడ జూస్, ఇక్కడ ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్, ఒక క్రిస్టియన్ స్టేట్ ఇక్కడ నాగాలాండ్లో తయారైతే ఒకే రేఖాంశంలో మొత్తం 3 వేరే దేశాలు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్కి సపోర్ట్లో ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి దేశాలని క్రియేట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యేవాళ్ళు. ఎస్, ఇజ్రాయెల్లో 100% సక్సెస్ అయ్యారు, జమ్మూ కాశ్మీర్లో పార్షియలీ సక్సెస్ఫుల్ అయ్యారు, నాగాలాండ్లో సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ నాగాలాండ్వే బర్మాలో అరకాన్, బంగ్లాదేశ్లో చిట్టగాం ఇవన్నీ కలుపుకుని ఒక నాగాలాండ్ క్రిస్టియన్ స్టేట్ తయారు చేద్దాం. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ క్రిస్టియన్ కంట్రీ లేదు. ఇది దీనివల్ల వాళ్ళకి ఆధిపత్యం వస్తుందని చెప్పి వాళ్ళ భావన. అది దీని ప్రకారం వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆ ప్రోత్సాహంలో ఉన్నాయి విపరీతంగా ఇజ్రాయెల్కి రావడం, తర్వాత వాళ్ళు ఏంటంటే మనీ పవర్ ప్లస్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉండడం కాబట్టి వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా చేస్తున్నది చాలా తప్పులే. అయితే అబ్రహాం అకార్డ్స్లో యుఎస్ఏ నాయకత్వంలో జరిగిన 1979 జిమ్మీ కార్టర్ టైంలో జరిగిన టైంలో 2 స్టేట్ థియరీ అన్నది ఒకటి కాన్సెప్ట్ ప్రాక్టికల్గానే కనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్యాలెస్టైన్ ఒక దేశం, ఇజ్రాయెల్ ఒక దేశం, 2 దేశాలు కలిపి పక్క పక్కనే ఉంటాయి. అయితే ఇందులో ఏంటంటే ఇజ్రాయెల్ విపరీతమైన తెలివితోటి ఏం చేసిందంటే ఒకటి గాజా స్ట్రిప్, ఒకటి వెస్ట్ బ్యాంక్ అని ఏర్పాటు చేసింది. కొంతవరకు గోలన్ హైట్స్ అని సిరియా నుంచి తీసుకుంది.
అది ఆక్యుపైడ్ టెరిటరీ. ప్రస్తుతానికి దానికి లీగల్ హక్కు లేదు. ఈ డివైడ్ చేసి పాలెస్టీనాన్ని డివైడ్ చేయాలని చూస్తుంది. ఇందులోనే ఒకప్పుడు క్రిస్టియన్ డామినెంట్ కంట్రీ కింద ఉన్న లెబనాన్ ఇస్లామిక్ కంట్రీ కింద మారిపోయింది. 3 యుద్ధాలు జరిగినాయి వేరు వేరు టైముల్లో. మొత్తం అరబ్ దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ని అటాక్ చేయాలని 2 సార్లు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే ప్రతిసారి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ ప్లస్ అమెరికా సపోర్ట్ ఫుల్ ఉంది. ఆ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేకపోయారు. ఇది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, మోస్ట్ కంట్రీస్ ఈ రేషనల్కి సిద్ధమైపోయారు. అంటే 2 స్టేట్ థియరీ ప్రకారం సిద్ధమైపోయారు. మన భారతదేశం కూడా పాలెస్టీనాకి ముందర అరాఫత్కి పిఎల్ఓకి సపోర్ట్ ఇవ్వడం, తర్వాత 2 స్టేట్ థియరీకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాను కాకపోతే ఏమైందంటే మన పక్కన బల్లెలాగా ఒక పాకిస్తాన్ ఉంది. ఆ పాకిస్తాన్ క్రియేట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల గిల్గిట్ బాల్టిస్తాన్ కాశ్మీర్ ఇష్యూ పెట్టుకుని 1979లో టెర్రరిజం తీసుకురావడం జరిగింది. టెర్రరిజంలో సిద్ధహస్తులు ఇజ్రాయెల్ డీల్ చేయడంలో. కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళకి కొంచెం చాలా వ్యత్యాసం ఉంది. మనమేమో పీస్ఫుల్గా, అంటే ఏంటంటే శాంతియుతంగా రూల్ ఆఫ్ ది లా కింద మనం ఆపరేట్ చేస్తాం. సమయం ఎంత పెట్టినా కానీ మెల్లగా మనం నార్త్ ఈస్ట్లో బై అండ్ లార్జ్ ఇన్సర్జెన్సీని కానీ టెర్రరిజం కానీ రూల్ అవుట్ చేస్తాం. జమ్మూ కాశ్మీర్లో కూడా పీక్ చేరుకున్న 1994 నుంచి చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు లేనట్టే లెక్క పెట్టుకోవాలి. ఏదో అడపా ఇన్సిడెంట్స్ కొంతవరకు జరుగుతాయి కాబట్టి ఇండియా సక్సెస్ అయింది. కాకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే చిన్న దేశం, చుట్టూరు ఉన్న దేశం. ఆబ్వియస్లీ జోగ్రాఫికల్ డిక్టేట్స్ వల్ల దేనివల్ల వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అగ్రెసివ్గా వెళ్తారు. ఆ అగ్రెసివ్గా వెళ్ళడంలోనే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే హమాస్ని డిస్ఆర్మ్ చేయడానికి 18 దేశాల కూటమి వరల్డ్ పీస్ కమిటీ అని ఏదైతే అమెరికా ఏర్పాటు చేస్తుందో దానికి ఆల్రెడీ $7 బిలియన్ పోగైనాయి. $10 బిలియన్ కమిట్మెంట్ అమెరికా ఇచ్చింది. దాని తర్వాత లాస్ట్ మంత్ ఎండ్లో జపాన్ ఇంటర్నేషనల్గా కొంతవరకు ఫండ్స్ పోగు చేయాల్సి ఉంది. దీన్ని పెట్టుకుని వాళ్ళు డిసార్మ్ చేయాలనుకున్నారు. అందులో మెయిన్ రియల్లీ వర్త్వైల్ కంట్రీ పాకిస్తాన్. ఆ పాకిస్తాన్కి మాత్రం నిజంగా వెళ్ళాలని లేదు అక్కడికి. సో అంటే ఏంటంటే వరల్డ్ పీస్ కమిటీ అన్నది ముందర స్టార్టింగ్లోనే దానికి డొంకపాదు తగులుతోంది, ముళ్ళు తగులుతున్నాయి. సో దీన్ని ఎలాగ సక్సెస్ఫుల్ చేయాలంటే హమాస్ని ఇంకా డిసార్మ్ చేయాలి, హిజ్బుల్లాని డిసార్మ్ చేయాలి. దీనికి మెయిన్ సపోర్ట్గా ఉన్న ఇరాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఇరాన్ని లాస్ట్ ఇయర్ జూన్లో 12 రోజుల యుద్ధంలో చాలా వరకు వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ డిఫ్యాంగ్ చేశారు, అంటే కోరలు తీసివేయడం జరిగింది. అయితే ఆయతుల్లా రెజీమ్ మాత్రం అదే పని కింద యురేనియం రిఫైన్ చేయడం ప్రాసెస్లో ఉంది. వాళ్ళ దగ్గర దాదాపు 10,000 కేజీలు, అంటే 10 టన్నులు ఉందని ఈరోజు అంచనా. వేరియస్ స్టేజెస్ ఆఫ్ రిఫైన్మెంట్ ఫ్రమ్ 3% to 60 to 70%. వెపన్ గ్రేడ్కి మీకు 90% కావాలి. అయితే ఈ మధ్యలో ఇంకో భయం పట్టుకుంది. ఏంటంటే ఈ లెసర్ గ్రేడ్ యురేనియంని డిప్లీటెడ్ యురేనియం కింద భావించి దాన్ని మిగతా బాంబులతోటి కలిపి దాన్ని డర్టీ బాంబు కింద ఓన్లీ రేడియేషన్ ఉండే విధంగా చెర్నోబిల్లో రేడియేషన్ ఎలా స్ప్రెడ్ అయిందో అలా స్ప్రెడ్ చేస్తూ కొంత ఏరియాని నిర్వీర్యం చేయొచ్చు. ఎస్పెషల్లీ టాక్టికల్ వెపన్స్ తోటి 25 కిలోమీటర్ జోన్ అలా చేయొచ్చు. సో ఆ విధంగా చేసే ఉద్దేశం కూడా కనిపిస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. సో దీనివల్ల వాళ్ళు అటాక్ చేయదలుచుకున్నారు, ఈ రెజిమ్ చేంజ్ చేయాలనుకున్నారు. దీనికి అమెరికా సపోర్ట్ అడిగారు. ఎప్పుడైతే వెనుజులా ముందర నుంచి అమెరికా ఏది సడన్ గా చేయదు, వాళ్ళకి థింక్ ట్యాంక్స్ విపరీతమైన రికమెండేషన్స్ ఇస్తాయి. ఎవరు డెమోక్రాట్స్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, వేరియస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరైనా కానీ బేసికలీ ఆ డాక్యుమెంట్సే ఫాలో అవుతారు. ట్రంప్ గారికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకి పబ్లిక్ రిలేషన్స్ విపరీత ధోరణిలో నడుస్తాయి. ఆయనని నేను చేస్తున్నాను, నేను చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి కొంచెం క్రిటిసిజం ఎక్కువ కనిపిస్తుంది. కానీ వెదర్ ఇట్ ఈస్ కార్టర్ దగ్గర నుంచి బుష్ దగ్గర నుంచి అందరూ సేమ్ పాలసీ, అందులో డౌట్ ఏమీ లేదు. తప్పింది అన్న ప్రచారం జరుగుతుంది, అలా ఏం లేదా? ఏంటంటే అంచనా ఎలా తప్పింది అన్న ప్రచారం అయితే అంచనా తప్పింది. ఎస్, వాళ్ళు ఏమనుకున్నారంటే డెమోక్రటిక్ వేలో స్టూడెంట్స్ అంతా రెవల్యూషన్ చేసి ఆయతుల్లా రెజిమ్ని చేంజ్ చేస్తారనుకున్నారు. వాళ్ళు ఒకటి మర్చిపోయారు. ఏంటంటే ఇరాన్లో ఇంటర్నెట్ ఇవన్నీ సోషల్ మీడియా ఆపరేషనల్గా ఉన్నంత వరకు యూత్ ఎస్ ప్రతి చోట్ల, ఇక్కడే కాదు, జనరేషన్ వైజెడ్ ఎస్పెషల్లీ కొంతవరకు ఎక్స్ అంటే 40 ఏళ్ల వయసు ఉన్నంత వరకు వాళ్ళు వీళ్ళంతా ఇంటర్నెట్ మీద ఆధారపడి ఏదో కొంచెం డ్రీమీ వరల్డ్లోకి వస్తారు.
అదొక ఓకే. ప్రపంచం వాళ్ళది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ, డెమోక్రసీ అంటూ, అదొక వోకిజం లాగా వస్తుంది. ఓకే. ఇంకా మిగతా పాత వాళ్ళు ఉన్నారంటారా, వాళ్ళందరూ ఆయతుల్లాని 1979లో తీసుకొచ్చినప్పుడే వాళ్ళు చాలా లాయల్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్, సోషల్, ఎకనామిక్ అన్ని పవర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఆ తప్పు అంచనా వేశారు. స్టూడెంట్స్ రివల్యూషన్ వల్ల రిజిమ్ డెమోక్రసీలోకి మారిపోతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కడ డెమోక్రసీ సక్సెస్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. మోనార్కీని కొంచెం ఫేవర్ చేస్తారు, మోనార్కీ కానీ థియోక్రసీ కానీ. ఇందులో మోనార్కీ తీసుకొద్దామని రాజా పహ్లవీ షా కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకొద్దామని చెప్పి ప్లాన్ వేశారు. అయితే ఇప్పటి వరకు సక్సెస్ కనిపించట్లేదు. వీళ్ళకున్న ఇంటెలిజెన్స్, సైబర్ ఆపరేషన్స్ ఇవన్నీ చేసి కరెక్ట్గా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, తర్వాత ఎనిమీ సోర్సెస్ని బాగా కంట్రోల్ చేయడం వల్ల, ఎనిమీ ల్యాండ్లో సోర్సెస్ని కంట్రోల్ చేయడం వల్ల ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ తోటి టాక్స్ నడుపుతూనే సర్ప్రైజ్ అటాక్ చేశారు. ఇది ఇరాన్ ఇంత సర్ప్రైజ్ అటాక్ చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే చర్చలు బాగానే సాగుతున్నాయని అనుకున్నారు. ఆ సర్ప్రైజ్లో ఆయతుల్లా ఖమేనీ, ఎవరైతే సెకండ్ గ్రాండ్ ఆయతుల్లా ఉన్నారో ఆయన చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి 8-9 రోజుల తర్వాత ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ముస్తఫా ఖమేనీ ఆయన్ని నాయకుడి కింద ప్రకటించడం జరిగింది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయనకి మహమ్మద్ లీనియేజ్ దొరుకుతుంది, దానివల్ల రిలీజియస్ శాంక్షన్ దొరుకుతుంది. పాత ఆయతుల్లా మార్టిర్ కింద డిక్లేర్ చేస్తున్నారు, సో సానుభూతి దొరుకుతుంది. తర్వాత మూడవది ఆయన ఐఆర్జీసీలో పనిచేశారు, తర్వాత ఫైనాన్సెస్ అన్నీ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు. దీనివల్ల ఆయన్ని చేయడం తప్పలేదు. ఐఆర్జీసీ అన్నది ఎప్పుడైతే రెవల్యూషన్ సక్సెస్ అయిందో వాళ్ళకి అప్పటి నుంచే భయం పట్టుకుంది, ఈ రెవల్యూషన్ ఎప్పుడు పాడైపోతుంది అన్నది. ప్రొఫెషనల్ ఆర్మీ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోలేదు. ఇరాన్కి ప్రొఫెషనల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. దానికి ధీటుగా దాదాపు 2 లక్షల సైన్యాన్ని ప్రైవేట్గా లేవదీశారు ఐఆర్జీసీ అని. అన్ని ఎక్విప్మెంట్, ట్రైనింగ్ తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత పక్క దేశాల్లో, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్ ఆధిపత్యాన్ని తీసుకురావడానికి, థియోక్రసీ తీసుకురావడానికి ఐఆర్జీసీని వాడడం జరుగుతుంది. వీళ్ళే సిరియాలో వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం, వెపన్స్ ఇవ్వడం, అలాగే హెజ్బుల్లాని ఆర్మ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే హమాస్ని ఆర్మ్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఈ హౌతీస్కి ట్రైనింగ్, తర్వాత అన్ని రకాల సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 86 ఏళ్ళ ఆయతుల్లా ఖమేనీని చంపేశారు, ఇప్పుడు 50 ఏళ్ళ ముస్తఫా ఖమేనీ వచ్చారు. ఇద్దరిలో తేడా ఏం చూడొచ్చు? ఇంకా అగ్రెసివ్ ప్రస్తుతం ఉన్న ముస్తఫా ఖమేనీ చాలా పబ్లిక్ రిలేషన్స్ ఓరియంటెడ్ కాదు. సో దానివల్ల ఆయన పర్సనాలిటీ క్లారిటీగా పబ్లిక్లోకి రాదు, ఆయన మీడియా షై. అందువల్ల ఏమైందంటే ప్రస్తుతానికి 2-3 డౌట్లు వస్తున్నాయి, ఆయన అసలు బతికే ఉన్నారా ఇంజరీస్లో. ఎందుకంటే వైఫ్ పోయింది, కొడుకు కూతురు పోయారు, చెల్లెలు పోయింది, బావగారు పోయారు, వాళ్ళ పాప పోయింది, అమ్మ పోయింది, నాన్నగారు పోయారు. సో ఈయనకు కూడా ఏమైనా ఇంజరీస్ తగిలిన అవకాశాలు చాలా ఉన్నాయి, అందుకనే బయటకి ఎట్లా కనిపించట్లేదు. సెకండ్ కారణం ఇంకోటి అయి ఉండొచ్చు, ఆయన సెక్యూర్ చేయడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ ఈ జనరేషన్ కూడా వైపౌట్ చేసేస్తాం. అందుకని ఆయనకి ఎక్కడ సిగ్నేచర్ దొరకకుండా ఎక్కడో భద్రంగా దాచినట్టు కూడా అనుకోవచ్చు. మొన్న నార్త్ వెస్ట్ ఆఫ్ టెహరాన్ ఒక మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వదలడం జరిగింది అమెరికా. బహుశా ఆ ఏరియాలో ఉన్నట్టు అనుమానం వచ్చి ఉండొచ్చు, అందుకని చెప్పి పైన ఎక్స్ప్లోడ్ అయ్యే విధంగా ఆ బాంబుని వదలడం జరిగింది. అయితే ఈయన ఉన్నారా లేదా అన్నది కూడా కొంచెం సందేహాస్పదం. ఎందుకంటే ఐఆర్జీసీ కరస్పాండెంట్ రిలీజ్ చేసిన ఆడియో ఉంది, నేషనల్ మీడియా రిలీజ్ చేసిన ఆడియో ఉంది. మిగతా వెంచర్స్ ఎక్కడ మనకి ఇంటర్నెట్ లేదు కాబట్టి, మిగతా సోషల్ మీడియా యాక్టివ్ లేదు కాబట్టి ఇరాన్ నుంచి చాలా తక్కువ కబురు బయటకు వస్తుంది. ఆయన ఇచ్చిన పాలసీ ప్రకారం హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా ప్రపంచానికి ప్రెషర్ తీసుకొచ్చి, ఆ ప్రెషర్ రూపేణ దానికి అమెరికా, ఇజ్రాయెల్ మీదకి మార్చి దాని ద్వారా యుద్ధానికి విరామం కల్పించవచ్చని ఒక అభిప్రాయం. రెండవది, 3 షరతులు పెట్టినట్టు ప్రచారం అవుతుంది. ఏంటంటే 3 షరతులు పెట్టారు అని. 3 షరతులు ఈ మధ్యలో టాక్స్ నేను 3 ఆర్ల కింద డిఫైన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ఇరాన్, ఒక దేశం కింద ఇరాన్ హక్కులన్నీ ఉండాలి. రెండవది ఆర్, అదేంటంటే రిపరేషన్స్, యుద్ధ సమయంలో జరిగిన డ్యామేజ్కి, అంతకుముందు ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల జరిగిన డ్యామేజ్కి దీనికి ఈ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆర్ యూరోపియన్ యూనియన్ పేమెంట్ చేయాలి. మూడవది
రీఅష్యూరెన్స్ అంటాను. ఈ రీఅష్యూరెన్స్ ఏంటి? నెక్స్ట్ యుద్ధం ఇరాన్ మీద ఏమీ చేయమని రీఅష్యూరెన్స్ రావాలి. దీనికి బదులుగా వాళ్ళు మేము ఓన్లీ న్యూక్లియర్ పీస్ఫుల్ పర్పసెస్కి వాడుకుంటాం, మాకున్న హక్కు అది, దేశ హక్కు అది, కానీ మిలిటరీలీ మాత్రం మేము డెవలప్ చేయమని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అందులో డౌట్. అయితే అమెరికా కూడా దీనికి సంసిద్ధత అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నారు, కానీ చర్చలకి ఇంకా దిగినట్టు ఇంకా వార్తలేమి పొద్దున్న 2 గంటల క్రితం వరకు ఏమీ కనిపించలేదు. ఇప్పుడు ఇరాన్ నేవీ, ఐఆర్జీసీ నేవీ ఉందంటారా, దాన్ని దాదాపు డిమాలిష్ చేసినట్టే లెక్క పెట్టుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ కూడా దాదాపు నిర్వీర్యం అయిపోయినట్టు కూడా లెక్క పెట్టుకోవచ్చు ఇరాన్. వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్ అంతా వేరియస్ టైప్స్ ఆఫ్ మిసైల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్, యుఏవీస్, అందులో కామికేజీ డ్రోన్స్, ఏదైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధపడే డ్రోన్స్ అవి. తర్వాత వాళ్ళకు ఉన్నది ఏంటంటే పటిష్టమైన ఐఆర్జీసీ. ఈ రోజున కూడా ఇరాన్ని సెక్యూర్గా, సేఫ్గా ఉంచుతోంది ఐఆర్జీసీ. ఏంటంటే ఇప్పుడు 2003లో ఇరాక్ని కేవలం 3 వారాల్లో అమెరికా క్లోజ్ చేసింది. ఆ నేపథ్యంలో ఇరాన్ యొక్క ఎవరైతే మిలిటరీ కమాండర్ ఉన్నాడో జాఫ్రీ అనే అతను మొత్తం ఒక వ్యూహాన్నే మార్చేసి మొత్తం ఇరాన్ని 31 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఒక వ్యూహం మొత్తం వాళ్ళ సైన్యం అంతా ఆటో పైలట్ లో నడుస్తుంది అని చెప్తున్నారు. అదేంటి సార్ అది? అందులో ఇది ఆటో పైలట్ అనండి. నేను మామూలుగా ఏమంటానంటే ఐఆర్జీసీలో దీన్ని వాళ్ళకి 31 రాష్ట్రాలు ఉన్నాయండి. వాళ్ళు రాష్ట్రాలు అంటారు. మన స్కేల్లో తెలంగాణ, ఆంధ్ర స్కేల్లో చూస్తే అవి జిల్లాలు పడతాయి. సో 31 జిల్లాలు అనుకున్నాం, 31 డిస్ట్రిక్ట్స్ అనుకున్నాం, పేరు ఏదైతేనే ఉన్నామని. ఈ విందులో ఐఆర్జీసీని ప్రతి చోట్ల శాఖలు పెట్టి ఇండిపెండెంట్, అంటే డైరెక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. డైరెక్టివ్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎవరు మట్టుకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, హైయర్ కమాండ్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఏంటంటే ఇందులో మోటివేషన్ పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుని నా డిస్ట్రిక్ట్లో ఆపరేట్ చేయనున్న ఆ పవరు, ఆ శక్తి వస్తాయి. దానివల్ల ఏంటంటే ఐఆర్జీసీ పటిష్టంగా ఎక్కువ ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్ పాడైపోయినా కానీ వేరే 30 డిస్ట్రిక్ట్లు, లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్లు పాడైనా కానీ మిగతా జిల్లాలు పటిష్టంగానే ఉండే అవకాశం ఉంది. దీనిలో ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే లీడర్షిప్. అంటే ఇప్పుడు అమెరికా ఏం మాట్లాడుతుందంటే ఆనియన్ సిస్టమ్ మాట్లాడుతుంది. అంటే ఏంటంటే మన ఆనియన్ పైన తెరలుగా ఎలాగ ఉల్లిపాయల్ని వేరు చేస్తామో అలాగే లీడర్షిప్ని వేరు చేయాలని చూస్తుంది. ఆ లీడర్షిప్ని ఎంతమందిని చంపినా కానీ ఇంకా పటిష్టంగానే ఉంటుంది ఐఆర్జీసీ. కుర్దిస్తాన్ వీళ్ళ మీదకి కుర్ద్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం టర్కీలో ఉన్నారు, తర్వాత నెక్స్ట్ ఇరాన్లో ఉన్నారు, తర్వాత ఇరాక్లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి కుర్దిస్తాన్ ఒకటి ప్రామిస్ ఎప్పటి నుంచో అమెరికా చేస్తోంది. కుర్దిస్తాన్ సెపరేట్ దేశం కింద క్రియేట్ చేస్తారు. దాని మీదే వాళ్ళని ప్రలోభపరచాలని చూస్తున్నారు. వీళ్ళ మీద యుద్ధం చేసి ఐఆర్జీసీని ఓడించడానికి. అయితే సిరియన్ కర్డ్స్ వీటికి ససేరామి ఒప్పుకోవట్లేదు. అలాగే టర్కీ ఎప్పుడు ఒప్పుకోదు. టర్కీ ఇంకొక ఖలీఫ్ అవ్వాలని చూస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ ఒక విధంగా ఉండగా, న్యూక్లియర్ పవర్డ్ పాకిస్తాన్ ఒక దేశం కింద ఉండగా, 4వది టర్కీ కూడా రంగంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు 4 దేశాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. 2 సీరియస్ గాను, 2 నెక్స్ట్ స్టెప్. అదేవిధంగా మనం మునీర్ గారిని ఆలోచించవచ్చు. ఆయన అమెరికాకి చెప్తున్నారు, నేను మిడిల్ ఈస్ట్కి నాయకత్వం వహించగలను అన్నట్టుగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ అవ్వలేదు. సౌదీ అరేబియాతో కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకుని ఒక మిడిల్ ఈస్ట్ నాటో చేయాలని చెప్పి పాకిస్తాన్ చాలా ట్రై చేస్తోంది. అందులో లో న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్ ఉండడం వల్ల పాకిస్తాన్కి ఆధిపత్యం ఎక్కువ వస్తుంది. తర్వాత మ్యాక్సిమం ఆర్మ్ ఫోర్సెస్, ట్రైన్డ్ ఆర్మ్ ఫోర్సెస్. ఎందుకంటే మన ఇండియాలోనే భూభాగం ఒకప్పుడు వీళ్ళందరిది ప్రొఫెషనల్ ఆర్మీ. సో ఆ విధంగా 3-4 యుద్ధాలు చేయడం జరిగింది. తర్వాత రష్యాతోటి యుద్ధం చేయడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. అలాగే ఇండియాతోటి 4 దశాబ్దాలుగా టెర్రరిజం ప్రోత్సహిస్తూ యుద్ధం చేయడం జరుగుతుంది. సో దీనికి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాయకత్వం వహించాలని వీళ్ళు చూస్తున్నారు. టర్కీ అయితే ఏంటంటే మేము 1921 ముందర, అంటే 100 సంవత్సరాల క్రితం ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకురావడాలని చెప్పి ఎర్డోగాన్ ప్రయత్నిస్తున్నారు. ఆయనకి కొంతవరకు టెక్నాలజీలో లీడ్ ఉంది తప్పితే కానీ ఇంకా మిగతా వాటిలో లేదు. కానీ బేసిక్ అంటే ఫాలోయింగ్ చూస్తే, మనీ పవర్ చూస్తే బేసికలీ అంతా సౌదీ అరేబియా వర్సెస్ ఇరాన్ ఉంది. అయితే మిడిల్ ఈస్ట్లో
ఎన్ని అమెరికన్ బేస్లు 22 టు 27 ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఓకే. 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ బహ్రెయిన్లో. వీటన్నిటి మీద ఇరాన్ అటాక్ చేసింది. అవును. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కూడా మేము అటాక్ చేస్తామని క్లారిటీ తోటి చెప్పారు. సిటీ బ్యాంక్ దాదాపు ఇండెఫినెట్ గా మిడిల్ ఈస్ట్ లో ఆపరేషన్స్ క్లోజ్ చేసింది. హ్మ్. అలాగే ఫ్లైట్స్ తిరగట్లేదు. సో అవును. దీనివల్ల ఏంటంటే తర్వాత డీసాలినేషన్ ప్లాంట్స్ మీద కూడా కొంతవరకు అటాక్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అమెరికన్స్ కావాల్సిన వాటర్ సప్లై మొత్తం అంతా అయిపోతుంది. అవును. ప్రైవేట్ సిటిజన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు తట్టుకోగలరు. అమెరికన్స్ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఓకే. సో ఈ విధంగా వాటర్ వార్ కూడా కొంతవరకు మొదలైంది. కానీ వీళ్ళ మెయిన్ ఫోకస్ దాదాపు 700 మర్చెంట్ షిప్స్, ఇంక్లూడింగ్ బల్క్ కంటైనర్ టెర్మినల్స్, సారీ, ఓకే. బల్క్ కంటైనర్ క్యారియర్స్, తర్వాత ఆయిల్ లోడింగ్ షిప్స్ దాదాపు 400, ఇవి 300, అవి 400. అటేపు హార్మోస్ స్ట్రైట్కి అటేపున ఆగిపోయింది. ఓకే. అందులో అడపాదడపా యాక్సిడెంట్లు గురవుతున్నాయి. కొంతమంది క్రూ చనిపోవడం జరుగుతుంది, లేకపోతే ఇంజరీ అవ్వడం జరుగుతుంది. కాకపోతే పెద్దగా యాక్సిడెంట్ జరగట్లేదు. ఇందులో సెలెక్టివ్ బేసిస్ కింద మనకి హార్మోస్ అంది 21 మైళ్ళు కానీ 33-34 కిలోమీటర్లు కానీ విడత అనుకున్నాం. కానీ ఇందులో కేవలం 2-3 కిలోమీటర్స్ మాత్రమే, అంటే యాక్చువల్లీ ఓన్లీ 2 మైల్స్ నావిగబుల్ ఏరియా, అంటే షిప్స్ పాసేజ్ అవ్వడానికి ఉంది. సో ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల, కంట్రోల్ చేయడం వల్ల ఇరాన్ స్పెసిఫిక్గా కొన్ని షిప్స్ని చైనాకి ఆయిల్ ఎక్కువ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. చైనా బాగా సపోర్ట్ ఇస్తుంది. బాహాటంగా కూడా ఇరాన్ సౌవరెనిటీని ఎట్టి పరిస్థితులను కాపాడుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ఫస్ట్ చైనీస్ షిప్స్ని వదలడం, తర్వాత ఇండియాకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన డిప్లొమసీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లస్ ప్రస్తుతానికి మోడీ గారి నాన్ స్పీకింగ్ యాటిట్యూడ్, అంటే అటు అమెరికా కాదు, అటు ఇరాన్ కాదు, అటు ఇజ్రాయెల్ కాదు, అటు పాలెస్టైన్ కాదు, అటు లెబనాన్ కాదు, అటు సౌదీ అరేబియా కాదు, ఏది కాకుండా న్యూట్రల్ తటస్థంగా ఉండడం వల్ల కొంతవరకు డిప్లొమసీ మరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. ఆ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మనకి కూడా 2-3 షిప్స్ బయటకు వచ్చినాయి ఇప్పటి వరకు. అయితే ఎల్ఎన్జి ప్లస్ సిఎన్జి ఏదైతే మనకి అత్యవసరం అవి మాత్రం ఇంకా రాలేదు. అలాగే దాని తర్వాత ఫెర్టిలైజర్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత మన ఎక్స్పోర్ట్స్ ఇవి టైం పడుతుంది. ఇంకొప్పుడు యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుందంటారా? ఈ రోజుని అమెరికా ఇంకా సంసిద్ధంగా లేదు. హార్మోస్ స్ట్రైట్లో నేవల్ ఎస్కార్ట్స్ పంపించి షిప్స్ని పైకి కిందకి, అంటే నార్త్ అండ్ సౌత్ కదిలించడానికి సిద్ధంగా లేదు. అది ఎందుకంటే ఇరాన్ మొన్న 3-4 రోజుల నుంచి ఆ ఏరియాని మైన్ చేయాలని చూసింది. ఆ మైన్ చేయడంలో ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ లేకపోతే ఎంబెడెడ్ మైన్స్, అంటే సముద్ర గర్భాన్ని బిగించిన మైన్స్ కాకుండా ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్ ఎక్కువ వాడారు అనుకోవచ్చు. ఎందుకంటే అది ఈజియెస్ట్ లే, బోట్స్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేయడమే. అవి దాదాపు 10-15 ఆ ఏరియాలో ఫ్లోట్ అవుతున్నట్టు మనం మీడియా ద్వారా వచ్చిన అంచనాలను బట్టి అంచనా వేసుకోవచ్చు. అవి చాలా డేంజరస్, ఎందుకంటే ఎక్కడ ఏ షిప్ తగులుతుందో తెలియదు. కమర్షియల్ షిప్స్ అయితే మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి. మిలిటరీ గ్రేడ్ షిప్స్ మాత్రం కొంతవరకు రిపేర్కి తట్టుకోగలుగుతాయి. దే హ్యావ్ టు బి టేకెన్ టు ద షోర్. అందుకనే అమెరికన్ ఫ్లీట్ ఏదైతే సౌత్ చైనా సీ నుంచి ఇక్కడికి వచ్చిందో అబ్రహాం లింకన్ క్యారియర్ లీడ్లో, అది కొంచెం పాకిస్తాన్ సైడ్ జరిగింది. అంటే ఏంటంటే ఇరాన్ నుంచి చాబాహర్ పోర్టుకి ఇటేపుని వచ్చింది. దానివల్ల ఏంటంటే కొంచెం రక్షణ జరుగుతుంది. మనకి ఇండియాకి అమెరికాకి ఒక అగ్రిమెంట్ 2016లో అయింది. లెమోవా అగ్రిమెంట్ అని షార్ట్ ఫామ్లో అంటాం. అంటే చెప్పాలంటే అమెరికన్ షిప్స్ ఏవైనా సరే, యుద్ధ షిప్లు కూడా, జలగాంతరాములు కూడా, ఎటువంటివైనా సరే మన ఇండియన్ పోర్ట్స్లోకి వచ్చి లాజిస్టిక్స్, అంటే రిప్లెనిష్మెంట్, రెస్ట్, రిఫిట్టింగ్, రిపేర్స్, మెయింటెనెన్స్, ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ రీఫిల్లింగ్. ఎందుకంటే అప్పుడు బై ఫ్లైట్ రావాల్సి ఉంటుంది, లేకపోతే వేరే షిప్లో వచ్చి ఇక్కడ బిగించుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్మిషన్స్ ఉంటాయి, కానీ బేసికలీ ఆ అగ్రిమెంట్ అయింది. దానివల్ల ఈ టైపు వచ్చే అవకాశాలు ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ వారు క్షమత ఏమంటారా? నన్ను అడిగితే ఈ మిసైల్స్ ఇవన్నీ రెగ్యులర్గా తయారు చేసుకోగలుగుతున్నారు. డ్రోన్స్ లోకల్గా తయారు చేసుకోగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ డ్రోన్స్ క్యాపబిలిటీ మరీ ఎక్కువ ఉంది. ఇవన్నీ రష్యాకు కూడా సప్లై చేయడం జరిగింది యుక్రెయిన్ వార్లో. అంటే నాటో మీదుగా ప్రయోగిస్తున్నారు కూడా. తర్వాత కామికేజీ డ్రోన్స్, అంటే స్మాల్ సైజ్ డ్రోన్స్, షార్ట్ రేంజ్ డ్రోన్స్, వీటిలో వెపన్స్ బిగించి వీటిని టార్గెట్కి నావిగేట్ చేసి అక్కడ ఆత్మాహుతి దాడి చేసే విధంగా అటువంటి డ్రోన్స్ కూడా ఉన్నాయి. కొన్ని మిడ్గేట్ సబ్మెరీన్స్ ఇంకా మిగిలిపోయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే రోజులో అమెరికన్ నేవీ దాదాపు 16 మైనింగ్ బోట్స్ని డిస్ట్రాయ్ చేసింది.
కానీ ఇంకా కొంత కేపబిలిటీ మిగిలింది. వాటితో ఆత్మాహుతి దాడులు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే నాకు ఓకే. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కనిపించేది ఈ మొత్తం ఈ ఇండికేటర్స్లో ఏంటంటే, పుటిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రేడియేషన్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని. రేడియేషన్ ఓకే. ఎలా జరుగుతుంది? ప్రాపర్ న్యూక్లియర్ బాంబు ఇప్పటి వరకు ఇరాన్ టెస్ట్ చేయలేదు. దాని దగ్గర వెపన్ గ్రేడ్ యురేనియం అమెరికా ప్రకారం లేదు. ఓకే. చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే సెంట్రిఫ్యూజెస్ అన్ని లాస్ట్ ఇయర్ జూన్లో డిస్ట్రాయ్ అయిపోయాయి. కొత్తగా ఓకే. చేసి చేయగలిగే టెక్నాలజీ ఉంది కానీ సమయం పడుతుంది. హ్మ్. దీనివల్ల ఏంటంటే ఈ డిప్లీటెడ్ పార్షియల్లీ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ లోవర్ క్వాలిటీది 20-25% ఎన్రిచ్ చేసింది. మామూలు వెపన్ తోటి మిసైల్ తోటి కలిపి మిసైల్ని సౌత్ ఇజ్రాయెల్లో, నా టార్గెట్ ఏంటంటే సౌత్ ఇజ్రాయెల్ అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఓకే. కొంచెం పాపులేషన్ తక్కువ ఉంటుంది. సెనాయ్ డెజర్ట్ ఈజిప్ట్ తోటి షీల్డ్ చేస్తుంది, కింద సముద్రం వస్తుంది. సో ఆ విధంగా కొంతవరకు సేఫర్ జోన్ అమాంగ్ బ్యాటిల్ జోన్ అనుకోవాలి. నార్త్కి వెళ్తేనేమో లెబనాన్ వస్తుంది, ఈస్ట్కి వెళ్తేనేమో గాజా వస్తుంది, ఇటు వెస్ట్కి వస్తేనేమో వెస్ట్ బ్యాంక్ ఇవన్నీ వస్తాయి, ప్లస్ జోర్డాన్ కూడా వస్తుంది. సో ఓకే. అందువల్ల చెప్పి సౌత్ దాంట్లో ప్రయోగిస్తారని నా అంచనా. అంటే ఇరాన్ ప్రయోగించబోతుంది. ఆహా, దీనివల్ల ఏంటంటే ఒక దాదాపు 20-25 కిలోమీటర్లు రేడియేషన్ ప్రసరించి దాదాపు ఓకే. నెక్స్ట్ 100-200 ఇయర్స్ ఆ ఏరియా నివాస యోగ్యం కాకుండా జరిగిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక ట్రంప్ కార్డ్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్నది, హౌతీస్ను ఇప్పటి వరకు యాక్టివ్ చేయలేదు. ఓకే. ఈ హౌతీస్ దగ్గర రాకెట్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. వీళ్ళ ద్వారా రెడ్ సీని బ్లాక్ చేయొచ్చు, తద్వారా సూయజ్ కెనాల్ కూడా బ్లాక్ చేసే ఉంది. సూయజ్ కెనాల్ని, హార్మూజ్ సంధిని బ్లాక్ చేస్తే ప్రపంచంలో సగం దేశాలు ఇరకాటంలో పడతాయి, ఎస్పెషల్లీ ఏషియా, ఓకే. ఏషియన్ కంట్రీస్ అన్ని, ప్లస్ జపాన్. అందులో చైనా, జపాన్ మెయిన్లీ ఎక్కువ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే పెద్ద సంక్షోభం రాబోతుంది అనుకోవచ్చా సార్? ఏంటంటే పెద్ద సంక్షోభం రాబోతుందా? ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. యుద్ధం ఇంకెంతకాలం నేను కొనసాగవచ్చు? అనుకోవడం ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ ఏం చేస్తుందంటే, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ప్రస్తుతం కొంచెం విరామం తీసుకో, ఒక 5 ఏళ్ల తర్వాత రీబిల్డ్ చేసుకో కేపబిలిటీస్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సివిల్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇటువంటివన్నీ డెవలప్మెంట్ చేసుకోండి. ఒక 5 ఏళ్ల తర్వాత తిరిగి రివైజ్ చేసుకుందాం అని వాళ్ళ స్ట్రాటజీ. మై రికమెండెడ్ స్ట్రాటజీ టు ఇరాన్. ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ అంటారా, వాళ్ళకి అమెరికాకి ఏమైందంటే, యూక్రెయిన్లో 4 సంవత్సరాలు జరుగుతుందని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళకున్న మిసైల్ స్టాక్ రిజర్వ్స్ ఇవన్నీ చాలా ఎదిగిపోయింది. డెప్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిఫెన్స్ ఆర్డర్స్ తక్కువ చేశారు కొన్ని సంవత్సరాలుగా. దానివల్ల ఏంటంటే ప్రొడక్షన్ తగ్గిపోయింది. అందువల్లే సౌత్ కొరియాలో ఉన్న మిసైల్స్ వీటిని కూడా ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. అచ్చా. సో దీనివల్ల ఏంటంటే కొంతవరకు వాళ్ళు కూడా హెజిటేట్ చేస్తున్నారు యుద్ధం ప్రొలాంగ్ చేయడానికి. సో ఓకే. రెండు సైడ్ని ఏమాత్రం సంధి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ సైడ్ చర్చలు దిగుతామని చెప్తోంది, అమెరికా సైడ్ కూడా చర్చలు దిగుతామని చెప్తోంది. అందుకనే బహుశా ట్రంప్ గారు కొన్ని రోజుల్లో యుద్ధం విరామం అయ్యే అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి. సో నాకు అయ్యే కనిపిస్తున్నాయి. రెడ్ సీ బ్లాకేడ్, తర్వాత సూయజ్ కెనాల్ బ్లాకేడ్, ఇటువంటి జరిగే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. దో మామూలుగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇవన్నీ ఆయిల్ ఎమర్జెన్సీలో రిలీజ్ చేసి, G7 కంట్రీస్ రిలీజ్ చేసి, ఓపెక్ కంట్రీస్ ప్రొడక్షన్ పెంచి వేరే విధంగా ప్రపంచాన్ని అంతటికీ కొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గించాలని చూస్తున్నా కానీ అంతవరకు అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే రెడ్ సీ, సూయజ్ కెనాల్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఈ అగ్రిమెంట్ జరిగితే మాత్రం హార్మూజ్ సంధి కూడా ఓపెన్ అవుతుంది. దానివల్ల మళ్ళీ తిరిగి మిడిల్ ఈస్ట్ అంతా నార్మల్సీకి ఒక 1 yearలో బ్యాక్ టు నార్మల్సీ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇది నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పై ఎలాంటి ప్రభావం పడవచ్చు సార్ ఈ యుద్ధ ప్రభావం? మనకి ప్రజలపైన, మెయిన్ ప్రభావం అపోజిషన్ ప్రాబ్లం. అపోజిషన్ ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్ అపోజ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నన్ను అడిగితే జ్యుడిషియరీలో 82 లక్షల కేసు పెండింగ్ అని ఎవరు అడగట్లేదు. అవును. లాయర్లు అందరూ 3,000 కోట్లు 4,000 కోట్ల పైన అఫీషియల్గా ఆస్తులు చూపిస్తున్నారు. ఇవన్నీ ఎవడు అడగట్లేదు. ఎక్కడో ఇరాన్లో ఉన్న సివిలియన్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న సివిలియన్స్, గవర్నమెంట్ చెప్తుంది వీలైనంత వరకు ఒకవేళ నిజంగా పరిస్థితులు విషమిస్తే ఈ 1 కోటి మందిని కూడా తిరిగి తీసుకొస్తాము ఎలాగోలా అని. అలాగే ఆయిల్ కూడా ఇప్పుడు కొంతవరకు మళ్ళీ ఓపెన్ అయింది. మనకి వెనుజులా ఓపెన్గా ఉంది, రష్యా ఓపెన్గా ఉంది. వెనుజులా ఆయిల్ అమెరికా అమ్మడానికి అగ్రిమెంట్ ఇచ్చింది కాబట్టి మనకి వెనుజులా ఆయిల్ కూడా వస్తుంది. వెనుజులా ఆయిల్ హై సల్ఫర్ క్వాలిటీ అనుకున్నా కానీ మన రిలయన్స్ ఫ్యాక్టరీ దాన్ని ప్రాసెస్ చేయగలిగే క్షమత ఉంది. సో ఆ విధంగా మనకు గొడవ లేదు.
ఓన్లీ కొంచెం ఎల్ఎన్జి సిఎన్జి మాత్రం కొంత టైం మిడిల్ ఈస్ట్ నుంచి, ఎందుకంటే మనకు మెయిన్లీ ఓమాన్ నుంచి తర్వాత కువైట్ నుంచి ఎక్కువ వస్తుంది. ఓకే. అక్కడ మాత్రం కొంచెం ఆగుదల ఉంటుంది. మన దేశం తట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా అవ్వచ్చు. మీరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సడన్గా వాన ఉరుములు వచ్చి వడగళ్ళ వాన కురిస్తే మీరు ఏం చేయలేరు, షెల్టర్ తీసుకోవాలి అంతే. కొంచెం తడుస్తారు, తర్వాత తుడుచుకుని మళ్ళీ జీవనం మొదలు పెట్టాలి. మన దేశం కూడా అలాగే చేయాలి. ఈ లోకల్గా సిఎన్జి ఎల్పిజి ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు. కొంతవరకు మిటిగేట్ అవుతుంది. రూమర్స్ మాత్రం విపరీతంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది బిజినెస్ పీపుల్ అంతా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, రేట్లు పెంచి వార్ ప్రాఫిటీరింగ్ అంటారు దీన్ని. అంటే యుద్ధ సమయంలో రూమర్స్ పెంచేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి చాలా మంది డబ్బులు సంపాదించాలని చూస్తారు. అదే చూస్తున్నాం. ఇది ఇండియాకి అంటే మనకున్న వలస వాదులు 1 కోటి మంది ఫ్యామిలీస్ తోటి కలిపి, తర్వాత మనకి కొంచెం ఆయిల్ ప్రాబ్లమ్స్, తర్వాత లాంగ్ రన్లో ఎక్స్పోర్ట్స్. కానీ ఎక్స్పోర్ట్స్ కొన్ని రోజుల్లో స్ట్రీమ్ లైన్ అయిపోతే మన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్రికాని చుట్టూరు తిరిగి మనం పంపించుకోవచ్చు. సో ఇవి స్టెబిలైజ్ అయిపోతాయి. ఇంకోటి ఉంది, వాళ్ళు ఒక డర్టీ బాంబ్ వాడితే మాత్రం ఈ పాకిస్తాన్ లాంటి డర్టీ దేశాలు వాళ్ళ దగ్గర నుంచి చాలా కాపీ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అది మన ఇండియా మీద వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మనం కొన్ని పాజిటివ్స్ నేర్చుకోవాలి ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ చాలా ఇంపార్టెంట్, డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్, రెడార్స్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్స్ అంతకుముందు ఇప్పుడు వరకు ఉన్న యుద్ధాలు చూస్తే హ్యూమన్ బీయింగ్స్కి ఉన్నంత ఇంపార్టెన్స్ కనిపించట్లేదు. ఎస్పెషల్లీ బోర్డర్స్ సరిహద్దులు కలిపిలేనట్టు. మనకి పాకిస్తాన్కి అయితే హ్యూమన్ ఎఫర్ట్ కూడా ఉండాలి, ఎందుకంటే మనకి బోర్డర్స్ కలిసి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో నడిచినట్టు ఎయిర్ ఫోర్స్, శాటిలైట్ ఇమేజరీ అంటే ఇస్రో, కమ్యూనికేషన్స్, తర్వాత మిసైల్స్, డ్రోన్స్. తర్వాత ఈ డ్రోన్స్కి కొత్త వెపన్స్ కనిపెట్టాల్సి ఉంది. ఎందుకంటే మనకి ఇజ్రాయెల్ ఆల్రెడీ 100 కిలోవాట్ లేజర్ బీమ్స్ జనరేట్ చేయగలిగే ఎక్విప్మెంట్ ప్రామిస్ చేసింది. అది వస్తే మనకి చాలా మంచిది. అలాగే చైనా ఏంటంటే మైక్రోవేవ్ సిస్టమ్స్ కూడా డివైడ్ చేస్తుంది. అలాగే శాటిలైట్స్ని పంపించి ఆ శాటిలైట్ ద్వారా వాటిని డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. సో ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ టెక్నాలజీస్ మనం కూడా అవలంబించాలి. ఇదొకటి మన ఇండియాకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ మెయిన్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పొలిటికల్, ఎస్పెషల్లీ 6 రాజ్యాల్లో ఎలక్షన్స్ ఉండడం వల్ల రోడ్డు మీదకి వచ్చి ఎమోషనల్గా ప్రవర్తించడం సబబు కాదు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. నమస్తే. థ్యాంక్స్.